నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండం సంభూతం తం నమామి శనేశ్చరం. హలో ఫ్రెండ్స్, నా పేరు హరి. నా ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం తెలుసుకోబోయేది పావగడలోని శని మహాక్షేత్రం గురించి. ఈ గుడి యొక్క స్థల పురాణం ఏమిటంటే, కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి తీవ్రమైన కరువు వచ్చింది. దానివల్ల వర్షాలు లేకపోవడం, నీరు దొరకపోవడం, పచ్చని ఆకు కనపడని స్థితిలో ఈ ప్రాంతం మొత్తం మగ్గిపోయింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ కొద్ది రోజులకి ఎవరో చెప్పారు, కొద్ది దూరంలో ఉన్న అడవుల్లో మునులు ఋషులు ఉన్నారు, వాళ్ళని అడిగితే ఏదైనా పరిష్కారం చెప్పవచ్చు అని చెప్పి. కాబట్టి ఈ పావగడ యొక్క రాజు, కొంతమంది ప్రజలు వీళ్ళంతా ఆ అడవిలోని మునుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం కోసం అడిగారు. దీంతో సిద్ధులు ఒక నల్లరాతిని తీసుకొని దాని మీద సీతలాదేవి యొక్క మహాబీజాక్షర యంత్రాన్ని రాసి అందులో అమ్మవారిని ఆవాహనం చేయించారు. ఈ నల్ల శిలాపలకాన్ని పావగడకు తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయించారు. దీని తర్వాత అక్కడి ప్రజలు ఆ కరువుని బారి నుంచి తప్పించుకొని చాలా ఆనందంగా ఉండేవారు. మంచి వర్షాలతో, మంచి పంటలతో ఆనందంగా ఉండేవారు. కానీ కొద్ది రోజుల తర్వాత అక్కడికి ఇంకో స్వామి, శనేశ్వర స్వామి పటాన్ని తీసుకొని వచ్చి ఈ సీతలాదేవి స్వామి పక్కలో పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు శనేశ్వర స్వామి దృష్టి డైరెక్ట్గా భక్తుల మీద పడడం వల్ల భక్తులకు ఏదో ఒక చిన్న సమస్య వచ్చేది. దీంతో భక్తులకు ఏం చేయాలో తోచేది కాదు. ఆ సమస్యల నుంచి ఎలా బయటకు రావాలి ఏమి అని. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత శనేశ్వర స్వామి ఒక పూజారి కలలోకి వచ్చి, నా దృష్టి డైరెక్ట్గా భక్తులపైన పడడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి, విగ్రహ ప్రతిష్టలో కొద్ది మార్పులు చేయడం వలన ఈ సమస్యల నుంచి భక్తుల్ని మనం కాపాడొచ్చు అనే ఉద్దేశంతో ఈ విగ్రహ ప్రతిష్ట మార్పులను చేశారు. నవగ్రహాలతో పాటు శనేశ్వరుడు విగ్రహం కూడా ఉంటుంది. అలానే శనేశ్వర స్వామి విగ్రహం మనిషి భక్తుని ఎత్తు కన్నా ఒక అడుగు ఎత్తులో ఉంటుంది. అంటే 6 అడుగుల భక్తుని ఎత్తుంటే ఒక 7 అడుగుల ఎత్తులో శనేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. దీని వలన భక్తుడు డైరెక్ట్గా శనేశ్వర స్వామి కళ్ళలోకి చూసే బదులు కాళ్ళను చూస్తాడు. దానివల్ల మంచి కృప లభిస్తుంది అని శనేశ్వర స్వామి చెబుతాడు పూజారికి. గుళ్ళో కూడా మనం గమనిస్తే శనేశ్వర స్వామి నవగ్రహాలతో పాటు మనిషి కన్నా ఎత్తులో విగ్రహ ప్రతిష్టాపన అనేది జరిగి ఉంటుంది. మేము పావగడకి శుక్రవారం రాత్రి చేరుకున్నాము. అక్కడ స్టే చేసేదానికి ప్లేస్ వెతుకుతూ ఉంటే ఇక్కడ దీక్ష మండప అని ఉంది కదా, ఈ ఏరియాలో మీరు గమనిస్తే ఈ ఎదురుగా ఉన్న స్టెప్స్ దగ్గర నుంచి పైకి వెళ్తే అక్కడ ఒక సత్రం ఉంది. రాత్రి పడుకోవడానికి వీలుగా ఉంటుంది. చెప్పులు, ఒంటి మీద ఉన్న నూలు దుస్తులు అన్నీ ఇక్కడ వదిలేసి తర్వాత స్నానానికి పోతారు.
సంపూర్ణంగా రద్దు చేయడమైనది. భక్తాదులు సహకరించవలసిందిగా ప్రార్థన. శ్రీ శనిమాత్మ దేవస్థానం నుంచి పెట్టాము. శ్రీ శనిమ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే పూజారులు మైకుల్లో పెట్టి మేము టెంకాయలు అలో చేయం, గుడి ముందు కానీ గుడి బయట కానీ టెంకాయ కొట్టరాదు అని చెప్పి గట్టి గట్టి అనౌన్స్మెంట్లు ఇస్తుంటారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోడ్ సైడ్ మ్యాక్సిమం కొబ్బరికాయలు చాలా కనిపిస్తాయి. వాళ్ళు ఇంకా ఫోర్స్ చేస్తారు కొబ్బరికాయని తీసుకొని కొడితే ఇంకా మంచిది అది ఇది అని చెప్పి. కానీ గుళ్ళో నేను అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళు కొబ్బరికాయని ముట్టరు, టచ్ కూడా చేయరంట. వేరే ఒక ఆమె నా ముందు వచ్చి ఇలా రిక్వెస్ట్ చేసింది, కొబ్బరికాయని టచ్ చేసి మాకు ఇవ్వండి ఇంటికి ఎత్తుకోవాలని. కానీ పూజారి నేను ముట్టుకోను, దానికి నేనేం పూజ చేయను అని చెప్పి పంపించడం నేనే చూశాను. ఇక్కడి వారు శని మహాత్ముని దర్శించేటప్పుడు కొన్ని విషయాలని ఫాలో కమ్మని చెప్తారు. అంటే తల వంచి శని మహాత్ముని మొక్కకూడదు, అలా వంచి మొక్కితే తను మన తల మీదే ఉండడానికి ఇష్టపడతాడని. రెండోది, శని మహాత్ముని కళ్ళలోకి మనం చూసి మొక్కకూడదు, తన దృష్టి మన మీద పడకూడదు అనేది మరో ఉద్దేశం. తన కాళ్ళ వైపు చూసి మొక్కడం వల్ల ప్రతిఫలం పొందుతామని ఇక్కడి వారి నమ్మకం. శని మహాత్ముని దర్శనం తర్వాత మళ్ళీ మనం ఆ శని మహాత్ముని టెంపుల్ పైన మెట్టపైన ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావాలని చెప్తారు. మనం డైరెక్ట్గా వెనక్కి రాకూడదు. తర్వాత మళ్ళీ మనం ఆంజనేయ స్వామి లేదా వేరే శివుడు ఇలాంటి స్వాముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర దర్శనం తీసుకొని మళ్ళీ వెనక్కి తిరగాలి. తెలియా